హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే నేను ఈ వీడియోలో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కనుక ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో ప్లీజ్ వాచ్. చాలా ఈజీగా నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మాట్లాడదాము. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? అసలు గాంధీ గారు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేసేవాళ్ళు? ఆయన ఎక్కువగా పంచాయత్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, విలేజెస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, కాటేజ్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, నాన్ వైలెన్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. ఓకేనా? క్యాటిల్ని చంపకూడదు, న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీస్ గురించి మనకి ఫోకస్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అనేది ఏమేమి చెప్తుందనేది మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయంటే దీంట్లో కొంచెం కంపారిటివ్గా తక్కువ ఆర్టికల్సే ఉన్నాయి. ఇలా మీరు చదవండి. సోషలిస్టిక్ విడిగా, గాంధీయన్ విడిగా, లిబరల్ ఇంటలెక్చువల్ విడిగా చదవండి. అప్పుడు మీకు చాలా బాగా గుర్తుంటాయి. ఎగ్జామినేషన్లో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? అయితే గాంధీయన్ ప్రిన్సిపల్లో ఆర్టికల్ నెంబర్ 40 ఏమని చెప్తుంది అంటే టు ప్రమోట్ ద విలేజ్ పంచాయత్. విలేజ్ పంచాయతీలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. కేవలం ఒక విలేజ్ పంచాయత్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రమోట్ చేయటం మాత్రమే కాదు, దానికి పవర్ ఇవ్వాలి. ఎలాంటి పవర్ ఇవ్వాలి? దాన్ని అది స్వయం పరిపాలన, సెల్ఫ్గా పరిపాలించుకోవడానికి దానికి అధికారాలు అనేది ఇవ్వాలి అని చెప్పింది ఏంటి అంటే ఆర్టికల్ 40. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ బిలో మెన్షన్స్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద పంచాయత్స్ యాజ్ ద సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్స్ అని అడుగుతాడు. అప్పుడు ఆర్టికల్ 40 ఆఫ్ ద డిపిఎస్పి అనేది గుర్తుంచుకోండి. ఆర్టికల్ నెంబర్ 43 ఏం మెన్షన్ చేస్తుందంటే టు ప్రమోట్ ద కాటేజ్ ఇండస్ట్రీస్. కాటేజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయాలి అని చెప్తుంది. ఆర్టికల్ 43B ఏం చెప్తుందంటే వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు విలేజెస్ ఉన్నాయనుకోండి, ఒక విలేజ్లో ఇంపార్టెంట్ ఏముంటాయి? విలేజ్లో ఎక్కువగా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రకరకాల కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ఐదర్ మిల్క్ కావచ్చు, ఖాదీ కావచ్చు, ఇలా చాలా చాలా కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. వాటిని ప్రమోట్ చేయాలి. కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. అందుకని మనకి ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 43, ఆర్టికల్ 43Bలో 43 ఏమో కాటేజ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయటం, 43B ఏమో వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా? ఇంకా గాంధీయన్ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ 46 గుర్తుంచుకోండి. 46 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. వీ హ్యావ్ టు ప్రమోట్ ద social and the economic opportunities to the SC, ST as well as the other backward caste communities. ఎవరైతే మనకి అంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సోషల్ అండ్ ఆల్సో ద ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ప్రమోట్ చేయాలి. ఓకేనా? వాళ్ళు కూడా బాగా వృద్ధి చెందేలాగా తయారు చేయాలి అని చెప్పింది ఆర్టికల్ నెంబర్ 46 అనమాట. ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే వీ హ్యావ్ టు ప్రొహిబిట్ ద ఇంటాక్సికేషన్ ఆఫ్ ద డ్రింక్స్ అండ్ ద డ్రగ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు ద లైఫ్. అంటే ఇప్పుడు మనకి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో తాగటం, అంటే ఇప్పుడు మనకి డ్రింక్స్, ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ కానీ ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రొహిబిట్ చేయాలి. ఎందుకంటే అది చాలా హార్మ్ చేస్తుంది, మనుషుల్ని మృగాల్లాగా చేస్తుంది. కాబట్టి వాటిని ప్రొహిబిట్ చేయమని చెప్పి ఆర్టికల్ నెంబర్ 47 చెప్తుంది. ఆల్రెడీ నేను మీకు ఆర్టికల్ 47 గురించి క్లియర్గా సోషలిస్టిక్ ప్రిన్సిపల్లో చెప్పాము. సోషలిస్టిక్లో దేని గురించి ఉంది అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ అడిక్వేట్ న్యూట్రిషన్, హెల్త్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. కానీ గాంధీయన్ ప్రిన్సిపల్లో 47 ఏం చెప్తుంది? వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇంటాక్సికేషన్ ఆఫ్ ద డ్రింక్ అండ్ ద డ్రగ్. ఎలా గుర్తుంచుకుంటారంటే 47 అనేది ఫుడ్కి రిలేటెడ్కి సంబంధించింది. 48 అనేది దేనికి సంబంధించిందంటే టు ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ ద కౌ అండ్ మిల్క్ యానిమల్స్ అండ్ టు ప్రమోట్ ద బ్రీడ్ అనమాట. 48 మనకి ఏం మెన్షన్ చేస్తుంది అంటే మనకి అంటే క్యాటిల్ కానీ కౌ కానీ బఫెల్లో కానీ ఏవైతే ఉంటాయో, క్యాటిల్ అంటేనే కౌ, బఫెల్లో ఇవన్నీ వస్తాయన్నమాట. వాటి యొక్క స్లాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొహిబిట్ చేసి బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రమోట్ చేయాలి. అదే ఆర్టికల్ నెంబర్ 48 మనకి చెప్తుందనమాట. ఇవన్నీ మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా మనకి ఏమీ కాన్స్టిట్యూషన్లో లేదు. కాన్స్టిట్యూషన్లో మనకి ఇన్కార్పొరేట్ చేసింది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 43B. ఆర్టికల్ నెంబర్ 43B అంటే ఏంటి? వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రమోట్ చేయాలి అన్నాము. ఈ 43B అనే దాన్ని ఇన్కార్పొరేట్ చేసిన ఆర్టికల్ ఏంటంటే 97th అమెండ్మెంట్ యాక్ట్
2011 వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎలా అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ బిలో హ్యాస్ ఇన్కార్పొరేటెడ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ అని అడుగుతాడు. అప్పుడు మీరు గుర్తుంచుకోండి 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011. అయితే ఇది ఏం చేసింది అంటే 43B అనే ఒక ఆర్టికల్ని క్రియేట్ చేసింది. ఓకేనా, దీన్ని పార్ట్ 4 ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో యాడ్ చేసింది. అదే కాకుండా ఇది ఏ అమెండ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం 11th అమెండ్మెంట్ 11th షెడ్యూల్ 12th షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదేవిధంగా ఇది పార్ట్ 9B అనే దాన్ని కూడా యాడ్ చేసింది. ఈ విధంగా 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011 అనేది ఆర్టికల్ నెంబర్ 43B పార్ట్ 4లో యాడ్ అవ్వటం జరిగింది. అదేవిధంగా పార్ట్ 9B అనే దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక క్విక్ రీక్యాప్ ఆఫ్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్ అనేది మనం చేసుకుందాము. దాంట్లో 40, 43, 43B, 46, 47 అండ్ ఆల్సో ద 48 ఆర్టికల్స్ గురించి మనం చూసుకున్నాము. 40 అంటే ఏంటంటే పంచాయత్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రమోట్ చేయాలి. అదేవిధంగా పంచాయత్ని సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా మనం చేయాలి. 43 అంటే ఏంటి, కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. 43B అంటే ఏంటి, మేనేజ్మెంట్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. 46 అంటే ఏంటి, ప్రమోట్ ద సోషల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఆఫ్ SC ST. 47 అంటే ఏంటి, ప్రొహిబిట్ ద ఇంటాక్సికేషన్ ఆఫ్ ద డ్రింక్స్. 48 అంటే ఏంటి, మనకి ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ ద కవ్వు. అదేవిధంగా అదర్ బ్రీడ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రమోట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ గురించి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ గురించి చూసాము. అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ గురించి కూడా చెప్తాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సపరేట్ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే మీరు ఈజీగా దీని గురించి నేర్చుకుంటారని. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు అర్థమైతే లైక్, షేర్ అండ్ ఆల్సో ద సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వర్క్ హార్డ్.